హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్నాక్స్తో అయితే రెడీ అయ్యి వచ్చేసానండి. అదేనండి, బంగాళదుంపలతో హాట్ చిప్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఈ హాట్ చిప్స్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా కరకరలాడుతుంటే మరింత తినే విధంగా మన ఇంట్లో చేసుకుంటే ఆ మజాయే వేరు. చూడండి, నేనైతే ఫస్ట్ ఏ విధంగా బంగాళదుంపల్ని చక్కగా తొక్కలు తీసేసి నీటిలో ఒక గంట సేపు అనేది నానబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా నానబెట్టుకుంటేనే చిప్స్ అనేవి కరకరలుగా మంచి టేస్టీగా మంచి రంగుతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే బంగాళదుంపలను అన్నిటిని కూడా ఈ విధంగా పీల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా తొక్కలు తీసేసి నానబెట్టుకున్నాను. అదేవిధంగా సాల్ట్ అనేది ఒక బౌల్లో తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను బంగాళదుంపల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఆయిల్ బాగా డీప్ అయ్యాక మాత్రమే ఈ చిప్స్ ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే బాగోవు. ఫస్ట్ మనం ఆ చిప్స్ ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది ఒక 3-4 చిప్స్ అనేవి ఆయిల్లో వేస్తే అవి మంచిగా ఫ్రై అయ్యి ఈ విధంగా వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మధ్య మధ్యలో సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్లో సాల్ట్ వాటర్ వేసేటప్పుడు ఈ ఆయిల్లో మాత్రం సాల్ట్ వాటర్ అనేవి ఏమాత్రం కరగదు. సో నేను అందుకే మధ్య మధ్యలో సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకుని చిప్స్ అనేది మరింత టేస్ట్గా రావడానికి మరింత క్రిస్పీగా రావడానికి నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు చిప్స్ అనేవి చూపిస్తున్నాను. మంచి కరకరలాడే చిప్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో మంచి గోల్డెన్ కలర్తో చూస్తుంటే నాకు ఇప్పుడే అన్నీ తినేయాలనిపిస్తుంది. కానీ పిల్లలు ఫస్ట్ కదండి మనకంటే ముందుగా. చూడండి, నేనైతే చిప్స్ అన్నీ కూడా బంగాళదుంపలను ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ముందుగానే ఉంచుకున్నాను. చూడండి, ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ మజాయే వేరు. మన పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు. అసలు చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ విధంగా పొటాటోస్ని అన్నిటినీ కూడా తయారు చేసుకున్నాను చిప్స్ లాగా. చాలా మంచి కలర్లో మా పిల్లలైతే నా చుట్టే తిరుగుతున్నారు. చూడండి, మా పెద్ద పాప అయితే మరింత ఇష్టంగా తింటుంది. చూడండి ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ కలర్లో అయితే చిప్స్ అయితే వచ్చాయి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా నేను చేసే మరిన్ని రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, మా పిల్లలిద్దరు అయితే ఎంతో అంటే ఎంతో ఇష్టంగా తింటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Super.